ఓకే, మనం తెలుసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన లడ్డు నాణ్యత గురించి అయితే కూడా ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి విశ్వనాథ్మక స్వామి అయితే కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ తిరుమల లడ్డు నాణ్యత పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు తిరుమల క్షేత్రం పైన ఏదైనా కుట్ర జరుగుతుందని అనుకుంటున్నారా? ఇది క్షేత్రంపై కుట్రనే, తర్వాత హిందూ సాంప్రదాయం పైన కూడా కుట్రనే. ఎందుకంటే అందులో ఉన్న నాణ్యత తగ్గిందని చెప్పేసి భగవంతుని ఎవరు నమ్మద్దు అనే భావాన్ని వీళ్ళు కల్పించారు. వీళ్ళు మూర్ఖులు. ఎప్పుడైతే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఇట్లా అన్యాయం చేస్తారో వాళ్ళు చాలా వరకు శిక్షించబడతారు. ఎందుకంటే దాని యొక్క ప్రెసిడెంట్, దానికి నియమించినటువంటి ప్రెసిడెంట్ అన్యమతస్తుడు, క్రిస్టియన్ మతంలో ఉంటూ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. కాబట్టి భగవంతుడు ఆయనకు పూర్వమే తన కొడుకును కూడా ఈ లోకం నుంచి తీసేశాడు అనేది మనకు మిగిలిన సత్యం. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవంతుడు సత్య స్వరూపంలో ఉంటాడు. సత్యం కోసమే భగవంతుడు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ సత్యానికి అధర్మం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఉడుతున్నాను, ఆ అధర్మాన్ని అంతం చేస్తున్నాను మనకు చెప్పి ఉన్నాడు ఇక్కడ. ఇది మనం మర్చిపోవద్దు. వీళ్ళు ఏం చేశారంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందూ ధర్మానికి నష్టం కలిగిద్దామనే భావంతో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి దీంట్లో ప్రధాన పాత్ర వహించి ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ధ్వంసం చేయడానికి పాల్పడ్డారు. అందులో ఒక దొంగ పోయి దొంగనే మంచి వాళ్ళని దొంగ దొంగ అన్నట్టుగా హిందువులందరూ హింసావాదులు అనే భావాన్ని ఒకటి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొస్తారంటే వీళ్ళు పాపం పెంచుకోవడానికి, పాపం పెంచుకొని ప్రజల్లో ఉన్నటువంటి ఆయన సంపత్తి పూర్తిగా నాశనం చేసుకోవటానికి వాడు అజ్ఞాని అన్నట్టు. అజ్ఞానంతో ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతారు. కాబట్టి మేము చాలా వరకు సాధు సంతులమంతా కలిసి ఈ విషయం లోపల చాలా చింతిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. అది జరిగిందా, దానికి సాక్ష్యం ఉన్నదా మీరు అని అంటున్నారు. మరి నిప్పులేంది పొగ వస్తుందా? ఎందుకు వచ్చింది అది కదా? నిప్పులేంది పొగ రాదు కదా. మరి ఎలా వచ్చింది అది? ఖచ్చితంగా నిరూపించుకోవాలి. గత పాలకులు అన్యాయంగా ఆ భగవంతుడికి అన్యాయం చేస్తేనే వాళ్ళు ఓటమి పాలయ్యిండు. భగవంతుడు కూడా అదే చేస్తానని చెప్పేసి గీతలో కూడా భగవంతుడు చెప్పాడు. చంద్రబాబు గారి మీద జగన్ గారి మీద ఆయన మీద ఒకరి మీద ఒకరైతే ఆరోపణలు చేసుకుంటారు. నిజమమ్మా, జరిగింది నిజం. వాస్తవంగా జరగంది. ఇప్పుడు అది కనీసం 3,000 రూపాయలు లేని కిలో నెయ్యి రాదు. మంచి నెయ్యి, నాణ్యత నెయ్యి అంటే 3,000 రూపాయలు కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేదా? ఆయన భక్తుల దగ్గర డబ్బు లేదా? అన్యాయం చేశారు వీళ్ళు, మోసం చేశారు. ఎంత మోసం అంటే చెప్పరానంత మోసం. పూర్వంలా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిండు, ఇలాంటి ఘాతకానికి ఎవరు పాల్పడలేదు. మరీ ఘోరంగా అన్య మతస్థుల్ని ఎవరు కూడా అక్కడ ఆ ఉద్యోగాలు ముంచకూడదు. ముఖ్యంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో, తిలకం దిద్దని వారు, బొట్టు పెట్టని వారు, ఓం నమో వెంకటేశ్వర అనను వాళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి తీసేసి ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం, హిందూ ధర్మ పరులను అక్కడ నియమించాలని మేము సాధు సంతులం అందరం కూడా కోరుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఇది బాగా అజ్ఞానం నేర్పుతుంది అన్నట్టు. భవిష్యత్తు తరాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామిని నమ్మి ఎంతో తనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ధన్యత చేసుకునేందుకు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు నిలువెల్ల ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాలలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. కాబట్టి ఈ భక్తుల కోటాను కోట్ల భక్తుల భావాలను కూడా దెబ్బతీశాడు. కేవలం మతం, అందరూ సమానమైన భావంలో మేము జీవిస్తున్నాం హిందూ ధర్మం. అతిథి దేవోభావాన్ని మేము అన్నం పెడుతున్నాము, వాడు ఆ తిన్నింటి ఆశల లెక్క పెడుతున్నాడు, తిన్నింటిని కూల్చేస్తున్నాడు. కాబట్టి వాడు ఖచ్చితంగా పాపాత్తుడు. ఆ పాపం వానికి ఖచ్చితంగా కలుగుతుంది. పాప పుణ్యాలతోనే లోకం ఉన్నది. కాబట్టి ఇది ఆయన చేసింది చాలా వరకు పెద్ద పాపము. దీనికి ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించవలసిందే. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మేము సాధు సంతులమంతా ఒకటే ధర్మరక్షణ కోసం, సత్యరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని పెంపొందించుకోవాలని మేమందరం కూడా దీన్ని నిర్వర్తించాం. కాబట్టి రేపు కూడా మేము ఈ విషయం లోపట్ల మేము ఒక ధర్నా చేయబోతున్నాం. ఆ ధర్నాలో మా భావాలు చెప్తాం. మౌనంగా మేము ధర్నా చేసి అందరినీ కూడా
ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ అన్యాయానికి మేము చాలా వరకు చెల్లించిపోయాం. ఈ భావాన్ని అందరు తెలుసుకోవాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ.